जय हिंद फ्रेंड्स, वेलकम टू ऑल కాంపిటిటివ్ వాళ్ళ అలీ ఛానల్. నా పేరు జాహిద్ అలీ. ఈరోజు మనము ఆల్ఫాబెట్ టెస్ట్ పార్ట్ 3 వీడియో డిస్కస్ చేసుకుందాం. మీరు పార్ట్ 2 వీడియోస్ మిస్ అయితే నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన మిషన్ 2026 ప్లేలిస్ట్, దానిలో వెళ్ళి మీరు ప్రీవియస్ క్లాసెస్ చూడండి. మీకు అప్పుడే ఈ క్లాస్ ఈజీగా అర్థమవుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ప్రొఫైల్ లింక్ అండ్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ మీకు లభిస్తుంది. దానిలో జాయిన్ అయితే మీరు నోట్స్ మరీ లభిస్తుంది. మీకు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అయితే నేను చెప్పిన కాన్సెప్ట్ మొత్తం మీకు నోట్స్ లభిస్తుంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము టైప్ 2 కాన్సెప్ట్ ఆల్ఫాబెట్ టెస్ట్లో సెకండ్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మనం రివిజన్ చేసి నెక్స్ట్ మనము క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుందాం ఈ కాన్సెప్ట్ మీద. ఇది ఆల్ఫాబెట్ టెస్ట్ నేను 5 వీడియోస్ చెప్తా. రేపు ఒక క్లాస్, 5th క్లాస్ వచ్చేసి మనం టోటల్ మిక్సింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుందాం PQRS. ఈరోజు మనము టైప్ 2లో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. వాడు సిరీస్ ఇచ్చి లెఫ్ట్ టు లెఫ్ట్ ఉన్నప్పుడు మనం మైనస్ చేయాలి, రైట్ టు రైట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి, లెఫ్ట్ టు రైట్ ఉన్నప్పుడు అడిషన్ చేయాలి, రైట్ టు లెఫ్ట్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి. అంటే ఎప్పుడైనా వాడు ఇచ్చిన ఆల్ఫాబెట్ సిరీస్ సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనము సబ్ట్రాక్షన్ చేస్తాము. ఏం చేస్తాము? సబ్ట్రాక్షన్ చేస్తాము. ఎప్పుడు? సేమ్ డైరెక్షన్. ఇది సేమ్ డైరెక్షన్. లెఫ్ట్ టు లెఫ్ట్ అనేది సేమ్ కదా, రైట్ టు రైట్ అనేది సేమ్ కదా. అప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. అదే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు, ఆపోజిట్ డైరెక్షన్ ఏమంటే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ సిరీస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? అడిషన్ చేస్తాం. ఇంకోసారి సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. అదే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు అడిషన్ చేస్తాం. ఫ్రెండ్స్, దీని మీద మనము క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్లో మనం ఫస్ట్ దీని క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు కొన్ని బేసిక్ డిస్కస్ చేసుకుందాం. బేసిక్ ఎలాగంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను R10 అంటే రైట్ 10th లెటర్ అండ్ లెఫ్ట్ 12th లెటర్. ఇప్పుడు ఇక్కడ ఆల్ఫాబెట్ ఏమని వీడి క్వశ్చన్ ఇలా అడుగుతాడు. ఇప్పుడు చూసుకోండి, రైట్ లెఫ్ట్ అనేది ఏ డైరెక్షన్ అండి? ఆపోజిట్ డైరెక్షన్. నేను ఎప్పుడు చెప్పిన ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుంది? ఇది సమ్ అవుతుంది, అడిషన్ అవుతుంది. ఇప్పుడు అడిషన్ చేయండి. అంటే 10ని 12ని అడిషన్ చేయండి. అడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 22 అవుతుంది. L22. లెఫ్ట్ నుండి 22 ఏది? A B C D E F G H I J K L M N O P Q R S T U V W X అలాగా సో ఆన్. మనకు ఆల్ఫాబెట్ పొజిషన్ గుర్తుంటే విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆన్సర్ పెట్టేస్తాం. చూసుకోండి, A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4, E అంటే 5, F అంటే 6, G అంటే 7, H అంటే 8, I అంటే 9, J అంటే 10, K అంటే 11, L అంటే 12, 13, 14 సో ఆన్. T అంటే 20, U అంటే 21, V అంటే 22. ఇప్పుడు లెఫ్ట్ నుండి 22. ఇది లెఫ్టే కదండి డైరెక్షన్. ఇటా కౌంట్ చేస్తే మనం రైట్ అవుతుంది. ఇలా లెఫ్టే కదా, లెఫ్ట్ నుండి 22. మన ఆన్సర్ ఏమి? వి. మనము ఇంత సాల్వ్ చేయలేకుండా మనము ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ గుర్తుంటే 22 అంటే వి, 21 అంటే యు, అలా ఈజీగా సాల్వ్ చేసేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఈ క్వశ్చన్ చూసుకోండి. ఏమన్నాడు? విచ్ లెటర్ విల్ బి కేమ్ 9th టు ది లెఫ్ట్? 9th టు ఎల్ లెఫ్ట్, 9th ఆఫ్ 15th ఫ్రమ్ లెఫ్ట్, 15th ఫ్రమ్ లెఫ్ట్. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, మీరు గమనించండి. ఇది ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలో చెప్తా. ఇక్కడ లెఫ్ట్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ ఉంది. ఇది ఏం డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్లో ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ లెఫ్ట్ రాసుకోలో రైట్ రాసుకోలో అర్థం కాదు కదా. ఎలా అంటే ఫ్రమ్ అన్నాడు. ఫ్రమ్ అన్నప్పుడు ఏదైతే ఫ్రమ్ అన్నాడు, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రమ్ ఏం దేనికి అన్నాడు? లెఫ్ట్ అన్నాడు. అదే ఫ్రమ్ రైట్ అంటే మనం రైట్ లెటర్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్ డైరెక్షన్లో ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ ఏమన్నాడు? ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ డైరెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి, ఆపోజిట్ డైరెక్షన్. 15లో 9 పోతే ఎంత అండి? 6. లెఫ్ట్ 6. ఎందుకు లెఫ్ట్ 6 అంటే ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. ఎప్పుడైతే ఫ్రమ్ అంటాడో అక్కడ నుండే మనం ఆ డైరెక్షన్ నుండే ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ రైట్ అంటే మనం రైట్ డైరెక్షన్ నుండి ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ రైట్, లెఫ్ట్ నుండి 6th. ఏది లెఫ్ట్? 6th ఏది? 6th ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ ఏది? ఎఫ్. మీరు కౌంట్ చేస్తే మరి అది వస్తుంది. 1 2 3 4 5 6 వచ్చిందే లేదండి?
ఫ్రెండ్స్ ఇది సెకండ్ క్వశ్చన్ చూసుకోండి. క్వశ్చన్ చదువుకుందాం. విచ్ లెటర్ విల్ కేమ్ 7th టు ది రైట్ ఆఫ్ 17th ఫ్రమ్ ది లెఫ్ట్. మనము రాసుకుందాం, ఇచ్చిన డేటా రాసుకుందాం. 7th నుండి రైట్ అండ్ 17th నుండి రైట్ అంట. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, రైట్ ఏ డైరెక్షన్ ఇది? సేమ్ డైరెక్షన్ ఏమవుతుంది? మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 17లో -10 చేయండి. 10 చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ గమనించండి, క్వశ్చన్లో ఏమన్నాడు? 17th ఫ్రమ్ రైట్ అన్నాడు. ఫ్రమ్ అన్న వాల్యూలే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ నుంచే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫ్రమ్ కదా, రైట్. ఫ్రమ్ అంటే రైట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు రైట్ 10లో 17 పోతే 7. ఎలా అండి? ఇప్పుడు 17 ఉంది, 17లో 10 తీసేస్తే 7 వస్తుంది. ఇప్పుడు రైట్ 7 అంటే మనము లెఫ్ట్ అంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాము. లెఫ్ట్ నుండి ఇలా ఇప్పుడు ABCDEF ఇది రైట్, ఇది లెఫ్ట్ కదా. లెఫ్ట్ నుండి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమన్నాడు? రైట్ అన్నాడు. అలా రైట్ అన్నప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూసుకోండి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మీరు 7 అంటే ప్లేస్ వాల్యూ ఏదో చూసుకోండి. ఇది ఫస్ట్ ట్రిక్. 7కి ప్లేస్ వాల్యూ ఏమి? జీకి ఆపోజిట్ ఏమి? GT రోడ్ T. ఇదే మన ఆన్సర్. ఇది రైట్ నుండి T అవుతుంది. ఇప్పుడు ఇది ట్రిక్ నెంబర్ 1. ఇప్పుడు ట్రిక్ 2 చూసుకోండి. ట్రిక్ 2 అంటే ఏదైతే ఇది 7 వచ్చిందో మీరు లెఫ్ట్ నుండి రావాలంటే మీరు 27లో -7 చేయండి. మనకు వచ్చిన రైట్ వాల్యూని 27లో మైనస్ చేస్తే మనకు లెఫ్ట్ ఆల్ఫాబెట్ వచ్చేస్తుంది. 27లో 7 సపరేట్ చేస్తే 20 వచ్చేసి ఏది ప్లేస్ వాల్యూ ఆల్ఫాబెట్లో? T. ఇది ఒక ట్రిక్. తర్వాత బేసిక్స్ చూసుకుందాం. బేసిక్ ఎలాగా? ఇప్పుడు మనము ఫస్ట్ ఆల్ఫాబెట్స్ రాసుకుందాం. ABCDEFGHIJKL MNOPQRSTUVWXYZ. నేను నిన్న లాస్ట్ వీడియోలో మీకు కాన్సెప్ట్ చెప్పిన, మనము ఈ సైడ్ నుండి కౌంట్ చేస్తే ఇది లెఫ్ట్ అవుతుంది, ఈ సైడ్ నుండి మనం కౌంట్ చేస్తే ఇది రైట్ అవుతుంది. ఈ సైడ్ నుండి లెఫ్ట్, ఈ సైడ్ నుండి రైట్. ఇప్పుడు వాడేమన్నాడు? రైట్ నుండి 7th అన్నాడు. ఇది 1 2 3 4 5 6 7. 7th లెటర్ ఏది ఆల్ఫాబెట్లో? టీనే వచ్చింది కదండి. ఇది బేసిక్. మనం ట్రిక్లో సాల్వ్ చేయాలంటే ఏమంటే మనకి ఏదైతే రైట్ వాల్యూ ఇస్తాడో ఫ్రమ్ రైట్ అన్నప్పుడు, ఇది ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఫ్రమ్ లెఫ్ట్ అన్నప్పుడు మనకు ఇక్కడ ఏదో 7 ఉందో 7 G అయిపోతుంది. ఫ్రమ్ రైట్ అన్నప్పుడు మాత్రమే మనము ఇలా బేసిక్స్ చేస్తాము, లేకుంటే ట్రిక్ యూజ్ చేసుకుంటాం. ట్రిక్ ఏమి? ఇప్పుడు 7కి ప్లేస్ వాల్యూ రాసుకోండి. 7కి ప్లేస్ వాల్యూ ఏమి? జీకి ఆపోజిట్ లెటర్ ఏది? T. లేదా ఈ ట్రిక్ కానీ, లేకుంటే సెకండ్ ట్రిక్ ఏదైతే మనకు ఈ వాల్యూ వచ్చిందో 7 ఏదైతే నంబర్ వచ్చిందో ఆ నంబర్ని మనము 27లో మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఒక నంబర్ వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ 20, ఇప్పుడు 20 ప్లేస్ వాల్యూ ఏమి? T. అలాగా మనము చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పెన్ పేపర్తో మనము 8 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూసుకోండి. విచ్ లెటర్ విల్ కేమ్ 8th టు లెఫ్ట్ ఆఫ్ ది 10th ఫ్రమ్ రైట్. మనం ఫస్ట్ ఏం చేయాలి? వాడు ఇచ్చిన డేటాను రాసుకోండి. 8th టు లెఫ్ట్ అన్నాడు, లెఫ్ట్ని 8th రాసుకున్నాము. రైట్ నుండి 10th అన్నాడు రాసుకున్నాం. ఇప్పుడు లెఫ్ట్ రైట్ అనేది ఏ డైరెక్షన్? ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? అడిషన్ చేస్తాము. చేయండి. 10 + 8 ఎంత? 18. 18 రైట్. 18 రైట్. ఎందుకు ఇక్కడ రైట్ వచ్చిందంటే ఫ్రమ్ ఇక్కడ రైట్ అన్నాడు. ఒకవేళ ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్ అన్నప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ నుండి 18 అనుకుంటాం. వాడేమన్నాడు? ఫ్రమ్ రైట్ అన్నాడు. 8 రైట్ నుండి 18th లెటర్ ఏమని వీడి క్వశ్చన్. వాడు ఇక్కడ రైట్ అడిగినప్పుడు మనం దీన్ని ఫస్ట్ లెఫ్ట్లో చేంజ్ చేస్తే మనం ఈజీగా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ కాన్సెప్ట్ అని చూసుకోండి, ట్రిక్ అని చూసుకోండి. మీరు వాడు ఇచ్చిన 18ని ఏదైతే మనకు రైట్ 18 వచ్చిందో 27లో 18 చేయండి. చేస్తే అప్పుడు 9 వస్తుంది. ఏదైతే నంబర్ ఉందో అదే ఆ ప్లేస్ వాల్యూ I. అలాగా. లేకుంటే ట్రిక్ 2 ఎలాగంటే వాడు ఏదైతే మనకు 18 వచ్చిందో, ఏదైతే రైట్ నుండి 18 ఏదైతే నంబర్ వచ్చిందో ఇప్పుడు ప్లేస్ వాల్యూ 18 అంటే ఏమి? R. ఆర్కి ఆపోజిట్ ఏమి?
ఆర్కి ఆపోజిట్ ఏమి ఐ, అలా మరి మనం సాల్వ్ చేయొచ్చు. లేకుంటే మనం బేసిక్స్తో మీకు వీడియోలో లాస్ట్ క్వశ్చన్లో చెప్పినా కదా, అలా మరి మనం బేసిక్స్తో సాల్వ్ చేయొచ్చు. బట్ ఆల్మోస్ట్ ఇలాగే సాల్వ్ చేయడానికి చూడండి ట్రిక్ 1 ట్రిక్ 2లో. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ బేసిక్స్తో చూసుకోండి. ఇప్పుడు వాడే మనం రైట్ 18, ఇప్పుడు ఇక్కడ నుండి కౌంట్ చేయాలి, మనం ఈ డైరెక్షన్ నుండి కౌంట్ చేయాలి, ఇది డైరెక్షన్ నుండి కౌంట్ చేయాలి, ఇదే కదా రైట్. జెడ్ అంటే 1, వై అంటే 2, ఎక్స్ అంటే 3, డబ్ల్యూ అంటే 4, వి అంటే 5, యూ అంటే 6, టీ అంటే 7, ఎస్ అంటే ఆర్ అంటే 9, క్యూ అంటే 10, పి అంటే 11, ఓ అంటే 12, ఎన్ అంటే 13, ఎం అంటే 14, ఎల్ అంటే 15, కే అంటే 16, జే అంటే 17, ఐ అంటే 18. ఇది బేసిక్స్. మనం బేసిక్స్తో ఎలా సాల్వ్ చేయాలో చేసుకున్నాం. ట్రిక్ 1 ట్రిక్ 2 మరి చూసుకుందాం. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి, వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. కంటెంట్ ఎలా ఉందో, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కన్ఫామ్గా మీరు కామెంట్లో తెలపండి, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. పాజిటివ్ ఉంటే నేను పాజిటివ్ తీసుకుంటా, నెగిటివ్ ఉంటే నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటా. ఇప్పుడు 4th క్వశ్చన్ చూసుకుందాం. ఇప్పుడు 4th క్వశ్చన్ చూసుకోండి. విచ్ లెటర్ విల్ బీ కమ్ 9th టు రైట్ ఆఫ్ ది 10th ఫ్రమ్ లెఫ్ట్? ఫస్ట్ వాడు ఇచ్చిన డేటా రాసుకుందాం. విచ్ లెటర్ 9th టు రైట్ అన్నాడు. 9th టు రైట్ అంటే 9 రాసుకున్నాం. లెఫ్ట్ ఫ్రమ్ ది 10th, లెఫ్ట్ నుండి 10th అన్నాడు. ఇప్పుడు రైట్ లెఫ్ట్ ఏది డైరెక్షన్? ఇది ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? అడిషన్ చేస్తాం. అడిషన్ చేయండి. 10ని 9ని అడిషన్ చేస్తే ఎంత? 19. ఇక్కడ నేను ఎందుకు లెఫ్ట్ రాసుకున్నానంటే వాడు అన్నాడు 10th ఫ్రమ్ లెఫ్ట్. ఎప్పుడైతే ఫ్రమ్ ఉంటుందో ఆ పొజిషనే, ఆ డైరెక్షనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫ్రమ్ అన్నాడు, ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు, అంటే లెఫ్ట్ నుండి మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెఫ్ట్ 19 అంటే ఏది? స్పీడ్ ఎస్. మనం బేసిక్స్ చూసుకుంటే చెప్తా చూసుకోండి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి. ఇప్పుడు చూసుకోండి, ఈ డైరెక్షన్ ఏమవుతుంది? లెఫ్ట్ నుండి డైరెక్షన్ ఇది. ఈ డైరెక్షన్ ఇది రైట్ నుండి డైరెక్షన్. ఇప్పుడు చూసుకోండి, ఏ అంటే 1, బి అంటే 2, ఇలా చూసుకోండి. ఆల్ఫాబెట్ ప్లేస్ వాళ్ళు ఇవ్వండి. ఇప్పుడు ఓ అంటే 15, పి అంటే 16, క్యూ అంటే 17, ఆర్ అంటే 18, ఎస్ అంటే 19. చూసుకోండి వచ్చింది లేదా? బేసిక్స్తో వచ్చింది. మనం ఏం లేకుండా మనకు ప్లేస్ వాల్యూ గుర్తు పెట్టుకుంటే మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు 5th క్వశ్చన్ చూసుకోండి. 5th క్వశ్చన్ కనబడుతుంది అందరికీ? రైట్, కనబడుతుంది. విచ్ లెటర్ విల్ కేమ్ టు 18th టు ది రైట్ ఆఫ్ 12th ఫ్రమ్ లెఫ్ట్? వాడు ఇచ్చిన డేటా రాసుకోండి. ఏమన్నాడు? 18th నుండి రైట్ అన్నాడు, 12th నుండి లెఫ్ట్ అన్నాడు. ఇప్పుడు రైట్ లెఫ్ట్ అనేది ఏ డైరెక్షన్? ఇది ఆపోజిట్ డైరెక్షన్. ఏ డైరెక్షన్ అండి? ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఏం చేస్తాము? సమ్ చేస్తాము. ఇప్పుడు 18ని 12ని సమ్ చేయండి. సమ్ చేస్తే ఎంత వస్తుంది? 30 వస్తుంది. ఏ 30 ఇది? ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు, లెఫ్ట్ నుండి 30. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ 30 వచ్చారు. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు. 30 అనేది ఆల్ఫాబెట్స్ ఉండదు. మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయండి? 26 మాత్రమే. ఇక్కడ మనకి ఏమొచ్చింది? లెఫ్ట్ నుండి 30 లెటర్ అని వచ్చింది. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆప్షన్స్ బేస్ మీద వెళ్ళండి. ఆప్షన్స్లో కొన్నిసార్లు ఒక ఆప్షన్ ఇస్తాడు, నాట్ డిఫైన్డ్ అని, దాన్ని టిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే చూసుకోండి. ఇప్పుడు ఏదైతే మనకు 30 వచ్చిందో ఈ 30లో మనకి ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నా అన్ని మైనస్ చేయండి. 30లో 26 తీసేస్తే ఎంత? 4. ఇప్పుడు లెఫ్ట్ నుండి 4th ఆల్ఫాబెట్ ఏది? ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, అంటే డి. ఆప్షనే రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, కంటెంట్ అర్థమవుతుంది కదా? అర్థమవుతుంటే లైక్ చేయండి, లేకుంటే డిస్లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. విచ్ లెటర్ విల్ కేమ్ 8th టు ది లెఫ్ట్ ఆఫ్ 24th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. ఇప్పుడు 8th ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ 24th ఫ్రమ్ ది లెఫ్ట్ అన్నాడు. ఇప్పుడు చూసుకోండి, ఇది 8th ఫ్రమ్ లెఫ్ట్, 24th ఫ్రమ్ లెఫ్ట్. ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు, మనం లెఫ్ట్ నుండి ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ లెఫ్ట్ అన్నప్పుడు ఇక్కడ ఫ్రమ్ ఏదైతే అంటాడో రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్. ఇప్పుడు చూసుకోండి, లెఫ్ట్ ఏ డైరెక్షన్? ఇది సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్లో మనం ఏం చేస్తామండి? మైనస్ చేస్తాం. అంటే
24లో 8 సపరేట్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది. లెఫ్ట్ నుండి మనము 16th లెటర్ ఫైండ్ అవుట్ చేయాలి. 16th ప్లేస్ వాల్యూ ఏది? పి. 16th ప్లేస్ వాల్యూ ఏమి? పి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్ జాగ్రత్త వినండి. విచ్ లెటర్ విల్ కేమ్ 4th టు ది రైట్ ఆఫ్ ది 19th ఫ్రమ్ రైట్. అంటే 4th రైటే అంట, 19th ఫ్రమ్ రైటే అంట. ఇక్కడ ఫ్రమ్ ఇచ్చాడు. ఫ్రమ్ అంటే ఫ్రమ్ రైట్ అన్నాడు. అంటే మనం రైట్ డైరెక్షన్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎలాగా? రైట్ ఏ డైరెక్షన్ అండి? ఇది సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? మైనస్ చేస్తాం. అంటే 19లో 4 తీసేస్తే ఎంత అండి? 15. నేను ఈజీగా చెప్పేస్తా ఎల్ ఆన్సర్ అని, ఏ ఆన్సర్ అని. ఎల్ఏ ఆన్సర్ వస్తుంది. నేను ఈజీగా చెప్పగలను. ఎలాగంటే మీకు మరి నేర్పిస్తా. ట్రిక్ 1 మనం లాస్ట్ కాన్సెప్ట్లో చెప్పినప్పుడే. ఇప్పుడు 27లో -15 చేయండి, మనకు లెఫ్ట్ వస్తుంది. లెఫ్ట్ ఎంత వస్తుంది? 27లో 15 మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? మాకి 12 వస్తుంది. 12 అంటే ప్లేస్ వాల్యూ ఏమి? ఎల్. ఇది ట్రిక్ 1. ట్రిక్ 2 ఎలాగంటే సేమ్. ఇప్పుడు నాకు 15 వచ్చింది కదా, 15 అంటే ప్లేస్ వాల్యూలో 15 నెంబర్ ఏది? లెఫ్ట్ నుండి ఓ. ఓకి ఆపోజిట్ ఏమి? ఎల్. ఎల్ఓ వి. లవ్కి ఆపోజిట్ ఏమి? ఓ. ఓకే ఆపోజిట్ ఏమి? ఎల్. ఇప్పుడు ఓ ఇచ్చాడు వాడు. 15 అంటే ఓ. మనము రైట్ అన్నాడు కదా, రైట్ నుండి ఫైండ్ అవుట్ చేయాలి. ఆపోజిట్ ఏమి? ఎల్. అలాగా. లేకుంటే బేసిక్స్ నుండి మరి చూసుకుంటే ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఇప్పుడేమన్నాడు? రైట్ నుండి 12th లెటర్, రైట్ నుండి 15th లెటర్. ఇక్కడ చూసుకోండి, రైట్ నుండి 15th లెటర్, రైట్ నుండి 15th లెటర్ కదా. మన 15th లెటర్ జెడ్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. బేసిక్స్లో మరి వచ్చింది కదండి. నేను ట్రిక్ చెప్పినా, 2 ట్రిక్లు చెప్పినా, ఒక బేసిక్ మరి చెప్పినా, మీకు ఏ ట్రిక్ నచ్చితే ఆ ట్రిక్కే ఫాలో అవ్వండి. బేసిక్స్తో సాల్వ్ చేస్తే మీకు ఉద్యోగం రాదు, టైం టేకింగ్ ఎక్కువ. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 8th క్వశ్చన్. ఎస్ఎస్సి సిజిఎల్లో యూపీఎస్ఓలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. క్వశ్చన్ చూసుకోండి. విచ్ లెటర్ విల్ కేమ్ 4th టు ది రైట్ ఆఫ్ 6th టు ది లెఫ్ట్ ఆఫ్ ది 10th ఫ్రమ్ రైట్ అన్నాడు. అంటే వాడు ఇచ్చిన డేటా రాసుకోండి. 4th నుండి రైట్, 6th నుండి లెఫ్ట్, 10th నుండి రైట్. ఇక్కడ మనకు 3 డైరెక్షన్స్ వచ్చాయి. ఎన్ని డైరెక్షన్స్ వచ్చాయి? 3 డైరెక్షన్ వచ్చాయి. ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో సాల్వ్ చేసినా ఓన్లీ 2 డైరెక్షన్, బట్ ఇక్కడ 3 డైరెక్షన్స్ ఉన్నాయి. 3 డైరెక్షన్స్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చెప్తాం. చాలామంది ఇవి 2 సాల్వ్ చేస్తారు. ఫస్ట్ ఇది సాల్వ్ చేస్తారు. అలా కాదు. ఫస్ట్ మనము ఎక్కడైతే ఫ్రమ్ ఉందో, ఫ్రమ్ రైట్ అన్నాడు, ఏదైతే లాస్ట్ ఉందో ఫ్రమ్ రైట్, అక్కడ నుండి మనం సాల్వ్ చేయాలి. ఇక్కడే కదా 10 ఫ్రమ్ ఇక్కడ ఉంది. 10th లెటర్ 10th రైట్ నుంచి ఉంది, అది సాల్వ్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసుకుందాం. రైట్ లెఫ్ట్, ఇది ఏ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? అడిషన్ చేస్తాము. ఇక్కడ ఫ్రమ్ రైట్ అన్నాడు కదా, రైట్ నుండి 10 + 6 ఎంత? 16. తర్వాత 4 రైట్. ఇప్పుడు చూసుకోండి, రైట్ ఉంది. ఇది ఏ డైరెక్షను? సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? సబ్ట్రాక్షన్ చేస్తాం. 16లో -4 చూసేస్తే 12. అంటే మనము రైట్ నుండి 12th ఆల్ఫబెట్ పొజిషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగంటే ఇప్పుడు చూసుకోండి, 12కి ఆపోజిట్ ఏమి? 12 అంటే ఏమి? ఎల్కి ఆపోజిట్ ఏమి? ఓ. లవ్. ఎల్కి ఆపోజిట్ ఏమి? ఓ. మన ఆన్సర్ ఏమి? ఓ. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. లేదో ట్రిక్ 2 ఏమి? ఇప్పుడు మీరు 27లో 12ని మైనస్ చేస్తే 15 వస్తుంది. ఏదో 15 ఉందో ఇది లెఫ్ట్ నుండి 15 వచ్చిందా? 15 ఏది? ఓనే. మీరు బేసిక్స్లో ఇలా సాల్వ్ చేయొచ్చు. చూసుకోండి, జెడ్ నుండి కదా మనం కౌంట్ చేయాల్సింది. జెడ్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 వచ్చిందే లేదండి? అలాగే మరి మన ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి.
ఈ క్వశ్చన్ చూసుకోండి. దీనిలో 4 డేటా ఇచ్చాడు. విచ్ లెటర్ విల్ కేమ్ 4th టు ది లెఫ్ట్, 8th టు ది లెఫ్ట్, 10th టు ది రైట్ అండ్ 18th ఫ్రమ్ లెఫ్ట్. దీంట్లో 4 డేటా ఇచ్చాడు, రాసుకోండి. ఫస్ట్ 4th నుండి లెఫ్ట్, 8th నుండి లెఫ్ట్ అండ్ 10th నుండి రైట్, 18th నుండి రైట్. మనం ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలండి? ఫస్ట్ మనం ఏం సాల్వ్ చేయాలి? ఎక్కడైతే ఫ్రమ్ 18th వచ్చాడో అక్కడ నుండి లాస్ట్ నుండి సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఇవి రెండు సాల్వ్ చేసుకుందాం. రైట్ అనేది ఏ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్లో ఏమవుతుందని సబ్ట్రాక్షన్ అవుతుంది. 18లో 10 తీసేస్తే ఎంత అండి? చెప్పండి. 18లో 10 తీసేస్తే 8. ఇప్పుడు ఇది రైట్ 8. ఇప్పుడు ఇక్కడ 8 లెఫ్ట్, 8 రైట్, ఎల్ రైట్, లెఫ్ట్ 8, రైట్ 8. ఇది ఏ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? అడిషన్ అవుతుంది. రైట్ 16th లెటర్, లెఫ్ట్ 4th లెటర్. ఇప్పుడు రైట్ లెఫ్ట్ ఏ డైరెక్షన్ అండి? ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు ఏమవుతుంది? సమ్ అవుతుంది. సమ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుంది? సమ్ అవుతుంది. 16 + 4 ఎంత అండి? 20. రైట్ నుండి 20. ఇప్పుడు రైట్ నుండి మనము 20 చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 27లో 20 సపరేట్ చేస్తే మీకు ఏదైతే 7 వస్తుందో ఇది లెఫ్ట్ నుండి 7. లెఫ్ట్ నుండి 7 అంటే ప్లేస్ వాల్యూ ఏమి? లెఫ్ట్ నుండి 7 అంటే ప్లేస్ వాల్యూ ఏమండి? జీ. లేదా మీరు ఇప్పుడు ఇక్కడ 20 ఉంది, 20కి ప్లేస్ వాల్యూ ఏమి? టీ. టీకి ఆపోజిట్ ఏమి? జీ. టీకి ఆపోజిట్ ఏమి? జీ. వచ్చింది కదండి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, హోంవర్క్ ఇస్తా. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి నాకు ఆన్సర్ కామెంట్లో తెలపండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ నెంబర్ 10కి సాల్వ్ చేసినాకి ఆన్సర్ కామెంట్లో తెలపండి. ఇలాంటి కంటెంట్ కోసం మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోట్స్ కావాలంటే సేమ్ ఈ నోట్సే మీకు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో లభిస్తుంది. లింక్ డిస్క్రిప్షన్ ఉన్న అక్కడ జాయిన్ అవ్వండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ బాగుంటే కామెంట్ పెట్టండి, ఎక్స్ప్లెనేషన్ బాగా లేకుంటే మరి కామెంట్ పెట్టండి. నా స్కిల్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటా. జై హింద్ ఫ్రెండ్స్.